నిడదవోలు మున్సిపాలిటీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మరోవైపు ఈ మున్సిపాలిటీని నిలబెట్టుకోవాలని వైసీపీ, చేజిక్కించుకోవాలని జనసేన ప్రయత్నిస్తున్నాయి. నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం దక్కించుకునేదెవరు? సిట్టింగ్ సీటును వైసీపీ నిలుపుకుంటుందా లేక జనసేన చేజెక్కించుకుంటుందా? ప్రస్తుతం నిడదవోలు మున్సిపాలిటీలో చోటు చేసుకుంటున్న మార్పులతో రాజకీయంగా ఆసక్తికర చర్చ మొదలైంది. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. పురపాలక అభివృద్ధి పనుల్లో జాప్యం, పారదర్శకత లోపం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలు మున్సిపాలిటీలోని మొత్తం 28 వార్డులకు గాను 27 చోట్ల వైకాపా విజయం సాధించగా ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ సహా 7 కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. తాజాగా మరో 2 కౌన్సిలర్లు కూడా జనసేన పార్టీలో చేరారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల నిడదవోలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నిడదవోలు మున్సిపల్ ఎన్నికల సమయంలో భూపతి ఆదినారాయణ, వైసీపీ కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణ చెరి 2.5 ఏళ్లు చైర్మన్ పదవి పంచుకోవాలని ఒప్పందం కుదిరింది. అయితే సత్యనారాయణకు అనారోగ్యం కారణంగా మార్పు ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పరిస్థితుల్లో నిడదవోలు మున్సిపాలిటీలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారాయి. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్తో పాటు మరో 11 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరడంతో వివాదం మొదలైంది. జనసేన పార్టీకి ఉన్న 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓటు వేసే అవకాశం లభిస్తుంది. వీరికి తోడు కౌన్సిల్లో టీడీపీకి ఒకరున్నారు. దీంతో జనసేన బలం 16, వైసీపీ బలం కూడా 16 ఉంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.